Hi, this is Fanikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 52కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, బ్యాటింగ్ వివరాలు ఎలా ఉంటాయి, బౌలింగ్ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే దాని గురించి చిన్న అనాలిసిస్ ఇప్పుడు తెలుసుకుందాం. కమింగ్ టు ద పాయింట్, వెల్కమ్ టు పీకే టాక్స్. ఈ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 52 ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. ఆర్సీబీ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది టేబుల్లో. చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిపోయి 10th ప్లేస్లో ఉంది. ఈ ఇద్దరికి మ్యాచ్ ఇది బ్యాటిల్ వారన్స్. లాస్ట్ టైం గెలిచాం కాబట్టి ఇది ఏమైనా రివెంజ్ తీసుకునే మ్యాచా అంటానికి చిన్న హోప్ ఉంది. కాకపోతే రివెంజ్ తీసుకుంటారా లేదా చెన్నై వాళ్ళు అనేది ఒక్కసారి చూద్దాం. ఒక పిచ్ రిపోర్ట్కి వస్తే చిన్నస్వామి స్టేడియం. ఈ చిన్నస్వామి స్టేడియం గురించి చెప్పాలంటే వెరీ ఫ్లాట్ పిచ్, బ్యాటింగ్కి చాలా అనుకూలిస్తుంది. 180+ స్కోర్ అయితే నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బౌలింగ్ కూడా స్పిన్కి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఇక్కడ 180+ రావచ్చని చిన్న అనాలిసిస్. ఓకే, పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకున్నాక ఇప్పుడు ఇక్కడ టాస్ గెలిస్తే మాత్రం ఎవరైనా సరే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చేసింగ్ కన్నా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆర్సీబీ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్కి వెళ్ళిపోతుంది. 16 పాయింట్స్తో ప్లే ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. సో అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ అనేది గెలిచినా కూడా అది ఒక అడుగు ముందుకు వేస్తుందో లేదా అని కూడా డౌట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది కాబట్టి. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎలిమినేట్ అయిపోయింది. కాదు చావో రేవో ఎట్లా ఓడిపోయాం కదా, మనల్ని పిచ్చిగా ఆడితే చెన్నై గెలవచ్చు. అది జస్ట్ ఆడితే అనేది ఎలా ఆడకూడదు అని నేర్పించడానికి చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే ఇది చెన్నై సూపర్ కింగ్స్ టీం కాదు, ఇట్లా ఉండదు ధోని టీం. కానీ ఈసారి అంత వరస్ట్గా ఆడారు, అందుకే ప్లే ఆఫ్ లేకుండా వెళ్ళిపోయారు. ఓకే, ఆర్సీబీ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా ఉంది. కోహ్లీ ఒక్కటి చాలు మ్యాచ్ స్వరూపాన్ని మొత్తాన్ని మార్చేసేట్టు ఉందన్నమాట. కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేస్తాడా, ఎప్పుడు 50 రన్స్ కొడతాడా, ఎప్పుడు ఫీల్డింగ్, అన్ని విధాలుగా ఆల్రౌండర్ ప్రతిభను చూపిస్తున్నాడు. ఓకే, యాక్సెప్ట్ బౌలింగ్ వేయట్లేదు కాబట్టి ఆల్రౌండర్ ఫీల్డింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్గా ఉంది. ఒక్కసారి ఇద్దరు రెండు టీంలు బలాబలాలు ఒకసారి చూద్దాం. ఆర్సీబీ వచ్చేసి విరాట్ కోహ్లీ, జాగబ్ పిల్సాట్, రచిత్ పటిదార్, శర్మ, టిమ్ డేవిడ్, కునాల్ పాండ్యా, భూవి, సుయేష్ శర్మ, హాజ్లీవుడ్, ఎస్ దయాల్, దేవదత్ పడికర్. ఇది వీళ్ళ టీం. చూసాం కదా, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అందుకే టాప్ 2లో ఉంది. ఫస్ట్ ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఫస్ట్ ప్లే ఆఫ్లోకి వెళ్ళే టీం అయితే అవుతుంది. అండ్ ఇటు సిఎస్కేకి వస్తే ఎస్కే రషీద్, రచన్ రవీంద్ర, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, శివం దూబే, ఆయుష్ మాత్రే, దీపక్ హుడా, నూర్ అహ్మద్, ఖలీల్, బతిరానా అండ్ శామ్ కూరన్. ఇది వీళ్ళ టీం అయితే అలా ఉంది. కానీ వాడు దానికి తగ్గట్టు ఎక్కడా ప్రభావం చేయట్లేదు. సో ఇంక దీని గురించి డిస్కషన్ అవసరం. ఇప్పుడు మనం హూ విల్ విన్, ఈ మ్యాచ్కి ఎవరు గెలుస్తారనే క్వశ్చన్ రావడం కూడా మిమ్మల్ని అడగడం కానీ మీరు అడగడం కానీ చాలా ఘోరంగా ఉంటుంది. చెప్పే కదా, వాళ్ళు ఎవరన్నా ఇంక తెగించి ఆడి ఎట్లో వాళ్ళు ఆడి పిచ్చిగా ఆడితే కానీ సిఎస్కే గెలిచే అవకాశాలు లేవు. హాట్ ఫేవరెట్ ఎవరంటే ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఆర్సీబీ గెలుస్తుంది కదా, ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఆర్సీబీ గెలవచ్చు. ఇది ఒక ప్రిడిక్షన్ మాత్రమే. దీని మీద ఎలాంటి బెట్టింగ్లు అవి పెట్టుకోకండి. ఎందుకంటే ఇది అనాలిసిస్ చూసి, మ్యాచ్ ప్రీవియస్ రికార్డ్స్ అన్ని చూసి చెప్తున్న అనాలిసిస్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలుస్తుంది అని చెప్పి చిన్న అనాలిసిస్. ఓకే, మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్లు పెట్టకండి. దానివల్ల మీకే కాదు మీ కుటుంబానికి కూడా చాలా నష్టం కలుగుతుంది. ప్లీజ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ ఆడకండి, బెట్టింగ్ జోక్ వెళ్ళకండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫణికుమార్ అద్దెపల్లి సైనింగ్ ఆఫ్.